హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్. ఈరోజు బేకరీ స్టైల్లో కప్ కేక్స్ని ఈజీగా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే వస్తువులతోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఫ్లఫీగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. దీనికోసం ముందుగా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి. అది ఓరియో బిస్కెట్ అయినా పర్వాలేదు, లేదంటే హైడ్ అండ్ సిక్ కానీ, లేదంటే డార్క్ ఫ్యాన్సీ కానీ ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని క్రీమ్తో సహా వేసేసుకోండి. వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగా బిస్కెట్స్ని పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకోవాలండి. ఇలా పాలన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ బ్యాటర్ అనేది మనకి పలుచగా కాకుండా అలానే గట్టిగా కూడా కాకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కడ కూడా బిస్కెట్స్ అనేవి ముక్కలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఈ రకంగా మనకి ఈ స్ట్రక్చర్లో ఉంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఆయిల్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కప్ కేక్స్ చేసుకోవటం కోసం మౌల్డ్స్ ఉంటే ఓకే అండి, లేదంటే కనుక ఇలా కప్ కేక్స్ మౌల్డ్స్ లేనప్పుడు ఇలా టీ కప్పులు ఉంటాయి కదండి, ఈ టీ కప్పుల్లో కూడా చేసుకోవచ్చండి. వీటిల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఎక్కువగా వేయకూడదు, సగానికి మాత్రమే వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కప్పుల్లో కూడా ఇలా వేసుకోవాలండి. మనకి బ్యాటర్ అనేది సగానికి మాత్రమే వేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మీ దగ్గర ఉంటే కనుక చాకో చిప్స్ కానీ, లేదంటే చాకో స్ప్రింకిల్స్ అండి, ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ కూడా వీటిపైన కాస్త వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఇలా స్టాండ్ పెట్టుకోవాలండి. ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన ఒక స్టీల్ ప్లేట్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కప్ కేక్స్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. అన్నీ కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 40 to 50 మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో అయితేనే మనకు పర్ఫెక్ట్గా ఇవి కుక్ అవుతాయండి, లేదంటే సరిగ్గా కుక్ అవ్వండి. మనం తీసేటప్పుడు కూడా విరిగిపోతూ ఉంటాయి. ఇలా ఒక 40 to 50 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా టూత్ పిక్ ఒకటి తీసుకొని టూత్ పిక్ని మనం ఇలా గుచ్చి చూస్తే మనకి పిండి అనేది ఏవి అతుక్కోకుండా ఉంటే కనుక మనకి అవి చక్కగా కుక్ అయిపోయినట్టండి. లేదంటే కాస్త మీకు పిండి ఏమైనా అతుక్కున్నట్టయితే ఇంకాసేపు కుక్ చేసి 10 నిమిషాలు కుక్ చేసుకోండి, సరిపోతుంది. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మౌల్డ్స్ నుంచి సపరేట్ చేయాలి. ఇదిగోండి, ఇలా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో కానీ, లేదంటే ఒక ఫోర్క్తో కానీ ఈ విధంగా ఎడ్జెస్ని కాస్త ఇట్లా కదిపితే చాలండి, వాటి నుంచి విడిపోయి వచ్చేస్తాయండి చాలా ఈజీగా. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, ఇలా ట్యాప్ చేస్తే చాలండి మనకు వచ్చేస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా వస్తాయండి. ఎంతే అండి, అన్నీ కూడా ఈ విధంగానే తీసేసి పిల్లలకి ఈ విధంగా కానీ చేసి పెట్టారంటే ఇంకా బేకరీ వైపే వెళ్ళరండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. ఇంట్లో పిల్లలకి పార్టీ కానీ ఏదైనా పిల్లలకి తినడానికి చేయాలన్నా బేకరీ ఐటెం కావాలంటే ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంతో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఐటమ్స్తో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి,
చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైనా సరే దీనికి ఫిదా అవ్వాల్సిందే. చాలా బాగుంటాయండి. ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్ ఉంటే చాలండి, పాలు ఉంటే చాలండి, మనకి కప్ కేక్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బేకరీ వైపే వెళ్ళనవసరం లేదండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.